ఉదంతం వెనుక, ప్రతి మాఫియా వెనుక రాజకీయ చీకటి కోణం ఉంటుందనేది అందరికీ జగమెరుగున సత్యం. అది ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వెనుక కూడా, ఆ ప్రమోటర్ల వెనుక కూడా కొంత రాజకీయ కోణం ఉందనేది విమర్శకుల వాదన. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి, మీరేం చెప్తారు? ఇక్కడ పవన్, దేశంలో ఏదైతే డబ్బుతో కూడిన వ్యవహారాలు ఉంటాయో, డబ్బుతో కూడిన ప్రజల దగ్గర నుంచి ప్రజల బలహీనత డబ్బు చేసుకునే ఏవైతే పనులు ఉంటాయో ఆ వాటి వెనకల రాజకీయ శక్తులు ఉంటాయి. ఓకే, మీరు ఏదైనా గమనించండి, దావూద్ ఇబ్రహీం దగ్గర నుంచి ఇప్పటి హవాలా వరకు, ఇప్పుడు జరుగుతున్న హవాలా వరకు, దీని వెనకలంతా పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఏదీ జరగదు, వ్యవస్థల సపోర్ట్ లేకుండా ఏదీ జరగదు. ఓకే, కానీ మనం బెట్టింగ్ యాప్స్నే చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు మనకు తెలంగాణలో కొంతమంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ వచ్చాయి, బాగానే ఉంది. దానివల్ల కొంతమంది జీవితాలు పోతున్నాయి, ప్రాణాలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు, బాగానే ఉంది. ఇటువంటి ఇప్పుడు ఇట్లా తీసుకుంటే మద్యపానం వల్ల ప్రాణాలు పోవటం లేదా? మద్యం వల్ల ప్రాణాలు పోవటం లేదా? పోతున్నాయి కదా. సిగరెట్ల వల్ల ప్రాణాలు పోవట్లేదా? రోగాలు పడుతున్నారు, లివర్లు కిడ్నీలు పోయి చచ్చిపోతున్నారు కదా. ఏది తీసుకున్నా కూడా మీరు, ఈవెన్ ఫుడ్ తీసుకోండి, ఈవెన్ హోటల్స్లో మంచి ఫుడ్ దొరుకుతుందా? లేదు. నాన్ వెజ్ మంచి దొరుకుతుందా? లేదు. అన్ని ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఇది బెట్టింగ్ యాప్ అనేది ఒక బలహీనత. ఎట్లయితే మద్యము, సిగరెట్ ఎట్లా బలహీనతో, ఈ యాప్స్ కూడా ప్రజల బలహీనత. అది కూడా ఎవరు? కొంతమంది డబ్బున్నోళ్ళు ఆడతారు. ఎక్కువ భాగం ఒక 70 to 80% మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు, డబ్బు అవసరమైన వాళ్ళు, డబ్బు కోసం నీడు ఉన్న వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పడతారు.